హాయ్ అండి. ఈరోజు నేను ఒక చోటుకి వెళ్తున్నాను. ఎక్కడ వెళ్తున్నానో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి. ఇప్పుడు మనం చూస్తున్న గుడి పేరు కాలభైరవ. పురాణాల ప్రకారము శివుని ఈ రూపం భయాన్ని నాశనం చేస్తుంది. దురాశ, కోపం మరియు కామం వంటి శత్రువుల నుండి తన భక్తులను రక్షిస్తాడు. ఈ శివుడు కాలం మరియు మరణానికి వంటికి అతీతుడు. పురాణాల ప్రకారము దేవతలు మరియు అసురుల మధ్య యుద్ధంలో రాక్షసులను నాశనం చేయడానికి శివుడు కాలభైరవుని సృష్టించాడు. కాల అంటే మనందరికీ బాగా తెలుసు, సమయం. భైరవ అంటే భయంకరమైన లేదా భయానకం అని అర్థం. శివుని యొక్క తీవ్రమైన మరియు భయంకరమైన రూపం. సహజంగా కాలభైరవుడి రూపం 3 కళ్ళు, 4 చేతులు మరియు జుట్టుతో భయంకరమైన రూపంలో కనిపిస్తాడు. అతను సాధారణంగా చేతిలో త్రిశూలం, డమరుకం మరియు కపాలం పట్టుకొని ఉంటాడు. అతని వాహనం కుక్క. కాలభైరవుడు విధ్వంసానికి ప్రతీక, కానీ ఇది సృష్టి ప్రక్రియలో ఒక భాగం. సహజంగా కాలభైరవుడు భక్తులకు రక్షకుడు. కాలభైరవుడు భక్తులకు మరణ భయాన్ని తొలగిస్తాడు, వారిని అన్ని కష్టాల నుంచి రక్షిస్తారని మనందరం బలంగా నమ్ముతాం. జంట నాగులు అంటే 2 నాగుపాములు కలిసి ఉన్న రూపం. మన హిందూ మతంలో జంట నాగులను చాలా పవిత్రంగా భావిస్తాం. అనేక దేవాలయాల్లో వాటి విగ్రహాలు మనకు కనిపిస్తాయి. కానీ నాకు ఇది చూడంగా ఏ విధంగా అయితే అనిపిస్తుందంటే మన డిఎన్ఏలా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మన డిఎన్ఏ అంటే అందరికీ తెలుసు, డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్ అని మనం చదువుకుని ఉంటాం. సైన్స్ కాస్త ఐడియా ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది. మనం గమనించామంటే ఈ జంట నాగులకు డిఎన్ఏకి దగ్గర పోలికలు ఉన్నట్టు నాకైతే అనిపిస్తుంది. ఎప్పుడు నేను జంట నాగులను చూసినా నాకు డిఎన్ఏ స్ట్రక్చర్ అనేది గుర్తొస్తుంది. ఇందులో కొన్ని అమైనో యాసిడ్స్ అనేది ఉంటుంది. ఈ అమైనో యాసిడ్స్ కానీ ఒక్కటి చేంజ్ చేసినా, మీరు వీడియోలో గమనించారంటే ఇక్కడ కొంతమంది పూజలు చేసినట్లున్నారు. అంటే ఇక్కడ పూజలు చేయడం వలన కొన్ని దోషాలు తొలగుతాయని నమ్ముతారు. మనం గమనించామంటే పిల్లలు కలగాల్సిన వాళ్ళు, లేదా ఇల్లు కట్టాల్సిన వాళ్ళు, లేదా పెళ్ళి జరగాల్సిన వాళ్ళు, పెళ్ళి కోసం ఎదురు చూసేవాళ్ళు అందరూ ఇక్కడ వారి జాతకరీత్యా ఉన్న దోషాలను, చిన్నిపాటి దోషాలను తొలగించుకోవడానికి ఇక్కడ పూజలు చేస్తే అవన్నీ వాళ్ళకి సక్రమంగా జరుగుతాయి, సంతోషకరంగా జరుగుతాయని ప్రగాఢంగా నమ్ముతారు. నాకేమనిపిస్తుందంటే డిఎన్ఏలో ఉన్నటువంటి చిన్న చిన్న అమైనో యాసిడ్స్ని ఒక్క అమైనో యాసిడ్ ప్లేస్ మారినా కూడా మన డిఎన్ఏలో ఉన్న లోపాలు మాయమవుతుందేమో నాకైతే అనిపిస్తుంది. అవి జంట నాగల్లా కనిపిస్తున్నా నాకు కనబడుతున్నది వచ్చి 2 స్ట్రాండ్స్ ఆఫ్ డిఎన్ఏ. ఆ స్ట్రక్చర్ నాకు అలా చూస్తే డిఎన్ఏలానే అనిపిస్తుంది జంట నాగులైనా కూడా. ఈ డిఎన్ఏ అనేది మనకు చాలా బాగా తెలుసు. న్యూక్లియోటైడ్ అనేటువంటి రసాయనం ద్వారా బిల్డింగ్ బ్లాక్స్తో తయారు చేయబడి ఉంటుంది. బహుశా అందుకోసమేనేమో మన డిఎన్ఏలో ఉన్న చిన్నపాటి దోషాలను సరి చేసుకోవడానికే ఈ పూజలు అనేది ఇక్కడ జరిపిస్తున్నారేమో అని అనిపిస్తుంది. నమస్తే స్వామి. నమస్తే సార్. బాగున్నారా? బాగుంటుంది సార్. ఈ గుడి ప్రత్యేకత ఎంతో ఒకసారి చెప్పగలరా? ఈ గుడి నుండి వెళ్తే ఈ రాగు, కేదు, నవగరగం, నాగల్ అన్నీ ఉండే జాగా సమయం. ఇది బిడ్డలు కావాలనే వాళ్ళు ఈ తొట్టిలు కట్టారు, పెండ్లి కావాలనే వాళ్ళు పసుపు దారం కట్టారు. అది ఇది చాలా విశేషంగా నడుస్తుంది. ఈ గుడి 15 ఏళ్ళుగా నడుస్తూ ఉంది. విశేషంగా స్వామీజీ భైరవ స్వామీజీ అన్నీ ఇది చేస్తూ ఉంటారు సమయం. డైలీ అన్నదానం పొద్దున్నే 8 గంటల నుంచి నైట్ 10 గంటల వరకు అన్నదానం నడుస్తుంది. ఎనీ టైం ఉంది. 5 పూజలు నడుస్తుంది స్వామి. పొద్దున్న 5 గంటలకు, 8 గంటలకు, 12 గంటలకు, 4 గంటలకు, నైట్ 9 గంటలకు 5 పూజ ఒక నాటికి నడుస్తుంది. ఇది అమావాస్య పూజ, పౌర్ణమి పూజ, తేయిపేరు అష్టమి పూజ, వడపేరు అష్టమి పూజ, ఈ పూజలంతా అన్నీ నడుస్తుంది. ఇది భైరవరికి
చతుర్థికిழமை రావుగాల పూజ 4 to 6 రావుగాల పూజ నడుస్తుంది. పౌర్ణమికి ఈ 7 నుంచి 4 గంటలు పూజ ముగిసేసిపోయి ఆ కొండను సుత్తికి వచ్చి కొండపైకి దీపం పెడతారు. అమావాస్యానికి 4 మణికి పూజ ముడిచేదు పోయి కాళీయమ్మకి వేలు ఇవ్వడం. ఇది అన్ని పూజ నడుస్తుంది స్వామి. ఈ చాలా విశేషంగా పూజ. ఈ జాగాల్లో అన్ని జాగాలు అన్నీ నడుస్తాయి స్వామి. థ్యాంక్ యూ స్వామి. థ్యాంక్ యూ స్వామి. గణపతి, వినాయకుడు లేదా గణేశుడు అని పిలువబడే ఈ దేవుడు మన హిందూ మతంలో ప్రముఖమైన దేవుడు. ఇతను జ్ఞానం మరియు అడ్డంకులను తొలగించేవాడు. కొత్త పనులు ప్రారంభించేటప్పుడు మనందరం ముందుగా పూజించేది గణపతిని. కాశీ విశ్వనాథుడు శివుని యొక్క రూపం. మనందరికీ బాగా తెలుసు, వారణాసిలో ప్రసిద్ధ కాశీ విశ్వనాథ దేవాలయంలో కొలువై ఉన్నాడు. మనం ఇక్కడ స్వామివారిని పూజించి ఆ అనుభూతిని మనం పొందొచ్చు. పార్వతీదేవి కామాక్షి అమ్మగా కూడా పిలువబడుతుంది. పార్వతీదేవి శివుని భార్య మరియు శక్తి స్వరూపం. ఆమె కామాక్షి అమ్మవారి రూపంలో ప్రేమకు, అందానికి మరియు శక్తికి ప్రతీకగా పూజలు అందుకుంటుంది. సుబ్రహ్మణ్య స్వామి లేదా కుమారస్వామి శివపార్వతుల కుమారుడు, వినాయకుని తమ్ముడు. ఆయన దేవసేనాధిపతిగా స్కందుడు, కార్తికేయుడు, షణ్ముఖుడు, మురుగన్, గుహుడు అని వంటి పేర్లలో కూడా పిలువబడతాడు. సుబ్రహ్మణ్య స్వామిని వివిధ రూపాలలో పూజిస్తారు. ఆయన సాధారణంగా 2, 6 లేదా 12 చేతులలో కనిపిస్తాడు. అతని చేతిలో శక్తి ఆయుధం అనేది ఉంటుంది. వారాహి అమ్మ మన హిందూ మతంలో ఒక ముఖ్యమైన దేవత, శక్తి దేవతలో ఒకరు. ఆమె సప్త మాతృకలలో ఒకరిగా, దశమహావిద్యలలో ఒకరిగా కొలుస్తారు. ఈమె వారాహ ముఖం కలిగి ఉంటుంది మరియు శక్తి రూపంగా పూజింపబడుతుంది. నేను ఈ గుడికి వెళ్ళాలని అనుకున్నప్పుడు ఎలాగో మనం యూట్యూబ్ స్టార్ట్ చేసాం కాబట్టి ఒక వ్లాగ్ లాగా చేద్దాము, మనమే కాదు మనతో ఉన్న ఈ సబ్స్క్రైబర్స్ కావచ్చు అందరికీ ఈ గుడి చూపెట్టాలనే ఉద్దేశంతో కెమెరా తీసుకెళ్ళి ఈ గుడిని చూపెడుతున్న క్రమంలో నాకు మీరు ఇప్పుడు గమనించారంటే చివరిలో ఒక అద్భుతమైన అవకాశం అనేది నాకు వచ్చింది. మీరు కానీ గమనించారంటే ధ్వజస్తంభం గుడిపైన ఉన్నటువంటి దీప జ్యోతిని వెలిగించడానికి నాకు అవకాశం దొరికింది. అంటే కొన్ని వందలాది మంది ఇక్కడ ఉన్నా కూడా ఆ శివయ్య ఎందుకో నాకు వచ్చి నన్ను పిలిచి ఆ ధ్వజస్తంభంకి వెలిగించడానికి, పూజలు చేయడానికి, పాటలు పాడడానికి వాళ్ళు నన్ను పిలవడం యాదృచ్ఛికమని కొంతమందికి అనిపించినా కూడా నేనైతే ఏమని ఫీల్ అవుతున్నానంటే ఆ శివయ్య ఉన్నాడని ఇంతకన్నా పెద్ద సాక్ష్యం నాకైతే అక్కర్లేదనిపిస్తుంది.